కాకినాడ జిల్లా తునిలోని శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయం హైవే పక్కనే ఉంటుంది. సమీపంలోనే డీమార్ట్ ఉంటుంది. ఇక డీమార్ట్కు వచ్చే కస్టమర్లు రోడ్పై వాహనాల రాకపోకలతో వాతావరణం కాస్త హడావిడిగానే ఉంటుంది. అలాంటి చోట ఆలయంలోకి ఓ ముగ్గురు ప్రవేశించారు. ఇద్దరు యువకులతో కలిసి ఓ అమ్మాయి గుడిలోకి వచ్చింది. సర్లే పగలేగా వచ్చింది, దేవుణ్ణి దర్శించేందుకు వచ్చి ఉంటారులే అని అనుకుంటే పొరపాటే. దేవుణ్ణే ముంచేందుకు వచ్చారు. అది కూడా ఏ రాత్రిపూట కూడా కాదు. పట్ట పగలు ఆలయంలోకి దూరిన ముగ్గురు ఆలయంలో ఉన్న ప్రసాదాన్ని తొలుత ఆరగించారు. అనంతరం ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తమను ఎవరూ గమనించడం లేదని, తమకు వచ్చిన భయం ఏమీ లేదని నిర్ధారించుకున్న తర్వాత ఆ యువకులు యువతి ముందుగా నిర్ణయించుకున్న తమ ప్లాన్ అమలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న ముగ్గురు ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. ఆలయ హుండీలో ఉన్న సొమ్ము మొత్తం చోరీ చేశారు. అయితే మనుషులు ఎవరూ లేరని నిర్ధారించుకున్న ఆ ముగ్గురు దొంగలు ఆలయంలో మరో కన్ను తమను గమనిస్తుందనే సంగతి మర్చిపోయారు. ఈ ముగ్గురి వ్యవహారాన్ని ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు రికార్డ్ చేస్తున్నాయనే విషయాన్ని గమనించుకోలేదు. హుండీలోని సొమ్ము తీసుకొని అక్కడి నుంచి ఉడాయించారు. ఆ తర్వాత గుడికి వచ్చిన భక్తులు, ఆలయ సిబ్బంది ఈ విషయాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది. చోరీ చేసిన ముగ్గురు కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.